రాష్ట్రంలో నిత్య అవసరాల్ని కల్తీ చేస్తే ఊకునేదిలేదన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. ఎరువులు, పాలు, విత్తనాలు, నూనెల కల్తీ పెరిగిందని, వీటిని కల్తీ చేసేటోళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెదక్ జిల్లా రామాయంపేటలో తిరిగిన డిప్యూటీ స్పీకర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును ప్రారంభించారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం భూములను చూశారు. ఎక్కడ కల్తీ పాలు ఎక్కడ చూసినా గానీ కల్తీ అనేది రాష్ట్రంలో గాని దేశంలో గాని మరి తాండవిస్తా ఉంది. ఆ కల్తీ మీద ఉక్కుపాదం మోపడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులందరూ కూడా మరి సమగ్ర నివేదికల ద్వారా గాని అదేవిధంగా ఎక్కడైతే కల్తీ విధానం జరుగుతుందో దాని మీద ఉక్కుపాదం మోపాలి, వాళ్ళ మీద యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బియ్యంలో కల్తీ, తర్వాత పసుపులో కల్తీ, కారంలో కల్తీ, అదేవిధంగా తినుబండారాల మీద కాకుండా మిగతా వాటిల్లో కూడా అంత కల్తీ జరుగుతూ ఉంది. ఆ కల్తీ జరగకుండా ఉండడం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశం